ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే గుండె కవాటా మార్పిడి చేసి సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు మరో మైలురాయి అధిగమించారు. ఈ అత్యాధునిక తవి చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ హార్ట్ సర్జరీ నిపుణులు ప్రమోద్ కుమార్ తెలిపారు. గుండె ప్రధాన కవాటం అయోర్టిక్ వాల్వ్ తీవ్రంగా దెబ్బతిన్న రోగులకు, వృద్ధులకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకునే పరిస్థితి లేని వారికి తవి అత్యంత సురక్షితమైందన్నారు. తవి విధానంలో ఖాళీ రక్తనాళం ద్వారా సన్నని క్యాథెటర్ సహాయంతో కొత్త అయోర్టిక్ వాల్వ్ ను అమర్చుతామన్నారు. ఈ రోజు ఇక్కడ టావీ చికిత్సా విధానం గురించి అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఇందులో మనం ఇదివరకు చికిత్స చేసినటువంటి పేషెంట్స్ కూడా పిలవడం, వారి అనుభవాన్ని అందరితో పంచుకోవడానికి ఈ ఏర్పాటు చేశాము. ఈరోజు టావీ అనేది అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ కోసం వచ్చినటువంటి చికిత్సా విధానము. మామూలుగా ఇదివరకు అయితే ఆపరేషన్ ఉండేది, ఇప్పుడు ఆపరేషన్ లేకుండా మనము తొడ ద్వారానే వాల్వ్ అమర్చడం అనేది జరుగుతుంది. ఈ ప్రొసీజర్ 65 ఏళ్లు పైబడిన వాళ్ళకి, సివియర్ అయోటిక్ స్టెనోసిస్ ఉన్న వాళ్ళకి మనం చేస్తున్నాము. ఈ ప్రొసీజర్ లో అడ్వాంటేజెస్ ఏంటంటే పేషెంట్ జనరల్ అనస్థీషియా అవసరం లేదు, తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం లేదు, అండ్ ఆపరేషన్ టైం కూడా తక్కువ. నార్మల్ బైపాస్ అయితే పేషెంట్ కి 3-4 గంటలు పడుతుంది. ఐసీయూలో 2 రోజులు ఉండడం, తర్వాత డిశ్చార్జ్ అవన్నీ ఉంటాయి. వూండ్ హీలింగ్ అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కానీ ఈ విధానంలో ఏంటంటే పేషెంట్ అడ్మిట్ అయిన తెల్లారే మనం ప్రొసీజర్ చేస్తాము, 1 గంట లోపల అయిపోతుంది. పేషెంట్ కేవలం లోకల్ అనస్థీషియాలోనే కాన్షియస్ గానే ఉంటారు, కాన్షియస్ సెడేషన్ అంటాము. అందులో ఈ ప్రొసీజర్ చేయడం అనేది జరుగుతుంది. ఒక 1 అవర్ లో ప్రొసీజర్ అయిపోతుంది. పేషెంట్ ఆ రోజు ఐసీలో ఉంటారు, తెల్లారి నడిపించి రూమ్ పంపిస్తాము. నెక్స్ట్ డే డిశ్చార్జ్ ఉంటుంది. అంటే 3 days లో పేషెంట్ యాక్టివ్ అయిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ చికిత్సా విధానం అనేది చాలా మటుకు ఎల్డర్లీ పేషెంట్స్, ఎవరికైతే కోమార్బిడిటీస్, వేరే జబ్బులు అవి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. రిజల్ట్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఈ ప్రొసీజర్లు చేస్తున్నాము. అందులో అవుట్కమ్ కూడా బాగుంది పేషెంట్స్ కి. నాకు ఈ కొద్దిగా అవస్థ వచ్చేసేసి వేరే డాక్టర్స్ పోతే అందరు కూడా చెప్పేసి సీజరింగ్ చెప్పారు. కానీ సీజరింగ్ లేకుండా నాకు కావాలని చెప్పేసి సార్ అడ్రస్ తీసుకొని ప్రమోద్ కుమార్ సాబ్ దగ్గర వచ్చేసినాను. సార్ నాకు అడ్వైజ్ ఇచ్చారు, దాని ప్రకారం నేను ఆపరేషన్ అయిపోయింది. నాకు వరంగల్ చెప్పేసి మెడికవర్ వచ్చి సార్ మొత్తం టీం తర్వాత మేము అవి తీసుకొచ్చి చేశారు. దాంతో నేను బాగున్నా. 3 రోజులనే చెప్పేసి నాకు జాయిన్ అయ్యి నాకు డిశ్చార్జ్ అయిపోయినాను హాస్పిటల్ నుంచి.